I'm Dr. Spandana Nalagandla, Consultant Obstetrician and Gynecologist, Director of Shrestha Multi-Specialty Hospital, BHEL. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన సమస్య ప్రతి ఆడవాళ్ళు ఎదుర్కొనేది వైట్ డిశ్చార్జ్. దాని గురించి తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్, అసలు వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? నెలసరి ముందు కానీ లేదా నెల మధ్యలో కానీ ప్రతి మహిళకి వైట్ డిశ్చార్జ్ లాగా స్టిక్కీగా కొంచెం సెక్రీషన్స్, వెజైనల్ సెక్రీషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ప్యూర్లీ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటామండి. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు, దానికి ఏమీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే మన అందరినీ భయపెట్టించేది ప్యాథలాజికల్ వైట్ డిశ్చార్జ్. ప్యాథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే అది మోస్ట్లీగా ఇన్ఫెక్షన్స్తో కూడి ఉంటుంది. దాంట్లో మనము రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇలాంటి వైట్ డిశ్చార్జ్. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే హెచ్ఐవి, డయాబెటీస్ ఇలాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్లో మనం ఎక్కువగా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తుంటాం. యూజువల్లీ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి నెలసరికి ముందు వచ్చేలాగా నార్మల్గా వైట్గా ఉండకుండా కొంతమంది మహిళలకి పెరుగులాగా అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం, అలా ఉండి దురద పెట్టి దాంతో నొప్పి లేదా బ్లడ్ టింజ్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా కన్సిడర్ చేస్తుంటాం. కొంతమందికి లైట్ ఎల్లో కలర్ల కానీ లేదా ప్యూర్ వైట్గా స్మెల్లీగా అలా ఉన్న వాళ్ళలో బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని అంటూ ఉంటాము. ఇకపోతే ఇంకో కొంతమందికి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, ట్రైకోమోనియాసిస్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా చూస్తుంటాము. వీళ్ళందరినీ మనము హై రిస్క్ లాగా తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసి అది ఎలాంటి ఇన్ఫెక్షనో చూసుకొని దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి వైట్ డిశ్చార్జ్ని మనము మెడికల్ థెరపీతోనో లేదా సర్జికల్ ఇంటర్వెన్షన్తోనే కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్ థెరపీస్ అని వచ్చాయండి. అవే వెజైనల్ లేజర్ థెరపీస్. సౌత్ ఇండియా ఫస్ట్ లేజర్ థెరపీ దట్ ఈస్ జెట్ ప్లాస్మా HER2 అనేది శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీనికి మనం ముందుగా ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకొని నిర్ధారించుకొని అంటే ఎలాంటి క్యాన్సర్స్ అలా లేవు అని చూసుకున్న తర్వాత ఈ లేజర్ థెరపీస్ అనేవి మనము ఇస్తూ ఉంటామండి. దీంతో ఎక్టో ఎండో సర్వైకల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ మొత్తం లేజర్తో తీసేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఎలాంటి వైట్ డిశ్చార్జ్నైనా మనము లేజర్ థెరపీస్తోని ట్రీట్ చేయొచ్చు. దీంతో అడ్వాన్స్డ్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇబ్బందులు కానీ, పెయిన్ కానీ, మత్తివ్వడం కానీ జరగదండి. సో టుడే choose what the treatment you have and we have the advanced laser technologies with us. మీరు వైట్ డిశ్చార్జ్ అనే సమస్యతో బాధపడకుండా దాన్ని మొత్తానికి ట్రీట్ చేయించుకోండి.